హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందిరమ్మ ఇల్లు అప్డేట్ పైన, ఓకేనా, ఇందిరమ్మ ఇల్లు అప్డేట్ పైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది మీకోసం తీసుకొచ్చాను. నేను చాలామంది అనేది చాలా కామెంట్ చేశారు రీసెంట్ వీడియోలో, అండ్ నేను అనేది ఆ వీడియోలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అండ్ మీ యొక్క కామెంట్స్ చదివి రిప్లై కూడా ఇచ్చాను. సో ఈ ఛానల్ అనేది మీకు సపోర్టివ్గా అండ్ జెన్యూన్ అప్డేట్ మీకు ఇస్తుంది కాబట్టి, సో ప్లీజ్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ 1% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. టోటల్లీ ఫ్రీ అనమాట, ఓకేనా. కింద బ్లాక్ కలర్ బటన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. చాలామంది ఏం చెప్తున్నారంటే, మాకు అనేది సర్వే జరగట్లేదు, మేము అనేది రెంటింట్లో ముందు నుంచి రెంటింట్లో అనేది ఉంటున్నాము, ఆ రెంట్ అనేది కట్టుకోలేకపోతున్నాము, మేము అర్హులు, మాకు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు ఇంతవరకు ఇల్లు అనేది శాంక్షన్ కాలేదు, మేము అనేది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. సో దయచేసి ఈ యొక్క రిక్వెస్ట్ అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు కూడా సర్వేలు జరిగి మాకు కూడా ఇల్లు వచ్చేటట్టు చేయండి సార్ అని చాలామంది కింద కామెంట్స్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ప్రభుత్వం అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పట్టించుకొని వాళ్ళకి కరెక్ట్గా సర్వే చేపించి వాళ్ళకి ఇల్లు అనేది వచ్చేలా అనేది చూడాలని మా ఛానల్ తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను, మీ తరపు నుంచి. అండ్ మెయిన్గా ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లు యాప్ ఉంది కదా, ఎక్కడైతే మనకు సర్వే జరుగుతుంది, ఆ యాప్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అనేది అది చాలా టెక్నికల్ ఇష్యూ వస్తుందన్నమాట సర్వే చేయడానికి. అండ్ మన పట్టణ ప్రాంతాల్లో అనేది టెక్నికల్ ఇష్యూ లేకుండా 75% కంప్లీట్ అయింది. అండ్ చాలామంది అనేది ఈ సర్వేలో అనేది చాలామంది సర్వేలు కూడా జరగలేదన్నమాట. ఎందుకంటే అదొక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే, ప్రజాపాలన ఎప్పుడైతే మనకు గవర్నమెంట్ కండక్ట్ చేసిందో, ఆ ప్రజాపాలనలో చాలామంది రాంగ్ అడ్రస్ ఇచ్చారు. అంటే అడ్రస్ తప్పి ఇవ్వడం, ఓకేనా. ఇప్పుడు చాలామంది రెంటింట్లో ఉంటున్నారు, ఒక అడ్రస్ ఇచ్చేసి ఆ ఇల్లు కాల్ చేస్తే ఇప్పుడు మనకు ప్రజాపాలనలో ఏదైతే అడ్రస్ ఉందో అక్కడికి వచ్చే వాళ్ళు సర్వే చేస్తారు కదా. సో ఈ విధంగా అనేది చాలామంది సర్వేలు కూడా ఇంకా జరగలేదు. అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేయాలా అనేది చెప్పేసి ప్రభుత్వం కూడా డిసైడ్ చేస్తుందన్నమాట. సంక్రాంతి తర్వాత కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ఆ సర్వే కూడా కంటిన్యూ అయ్యే మనకు అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు కూడా అనేది సర్వే అనేది ఇప్పుడు అధికారులు ఉన్న ఎవరైతే వస్తారు కదా వాలంటీర్స్, వాళ్ళు కూడా సర్వేలు కరెక్ట్గా డైలీకి ఒక 10-15 మెంబర్స్ తప్ప ఎక్కువ సర్వే అనేది కూడా అవ్వట్లేదు ఇందిరమ్మ ఈ యాప్లో. సో ఎవరైతే సర్వే జరగలేదో వాళ్ళు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. అందరికీ సర్వే అనేది జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 100% అనేది ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందరిది ఒకటే టెన్షన్ అనమాట, మాకు సర్వే జరగకపోతే మాకు ఇల్లు రాదా. సో ఇంకోటి కూడా ఏంటంటే, మనకి ఇప్పుడు ఎవరికైతే స్థలం ఉంది కదా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, కానీ స్థలం లేని వారి పరిస్థితి ఏంటి, మాకు కూడా ఇల్లు కావాలి, మేము రెంటింట్లో ఎలా ఉండాలి, ముందు స్థలం లేని వారికి ఇవ్వాలని చెప్పేసి చాలామంది నా వ్యూవర్స్ అనేది కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, ఓకేనా. సో వీడియోని లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే అర్హులు ఉన్న వాళ్ళు చాలామంది అనేది నీడీ పీపుల్ ఉన్నారు, ఇల్లు లేక, ఓకేనా. చాలామందికి ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్, గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఛానల్ తరపు నుంచి నేను చేసే ఒకటే రిక్వెస్ట్, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 100% ఇల్లు వచ్చేలా అనేది చూడండి. అండ్ మీకు కూడా ఇన్ కేస్ ఇంకా సర్వే జరగకుంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మీరు అనేది నా మాటకి అంగీకరిస్తున్నారా, సో ప్లీజ్ మీ యొక్క ప్రేమ నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే జెన్యూన్ అప్డేట్ అనేది నేను మీకు సపోర్ట్గా అనేది ఇస్తాను, అగెన్స్ట్గా ఏమి ఇవ్వను. ఎందుకంటే అంత సర్వే అనేది ప్రతి చోట జరుగుతుంది, అండ్ మ్యాక్సిమం సర్వే కూడా కంప్లీట్ కాలేదు, ఓకేనా. సో టెన్షన్ తీసుకోకండి, ఇంకో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.